శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా రామాయణం నుండి 2-3 శ్లోకాలు చదువుకుందాం. నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 56వ సర్గ వరకు చెప్పుకున్నాం. 57వ సర్గని ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అకంపనవధం శ్రుత్వా క్రుద్ధో వై రాక్షసేశ్వర కించిద్దీనముఖశ్చాపి సత్వాం స్థాను దైక్షత. అకంపనుడి యొక్క వధను గురించి విన్న తర్వాత రావణాసురుడు వెంటనే చాలా దైన్యంతో ముఖాన్ని నుంచి, అంటే ముఖం అంతా కూడా దీనంగా మారిపోయింది. మంత్రుల వైపు చూశాడు. స్వతుజ్జాత్వా ముహూర్తంతో మంత్రిభి సంవిచార్య తతస్తు రావణ పూర్వ దివసే రాక్షసాధిప పురీం పర్యయౌ లంకాం సర్వగుల్మాన వీక్షతుం. కాసేపు ఆలోచించాడు, మంత్రులతో మంత్రం చేశాడు. ఆ తర్వాత పూర్వాహ్నంలో సేనా వ్యూహాల్ని పర్యవేక్షించడం కోసం లంకా నగరం లోపలికి వెళ్ళాడు. పూర్వాహ్నం అంటే ఒక రోజుని 5 భాగాలుగా చేస్తారనమాట. పూర్వాహ్నము, సంగరకాలము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయాహ్నము అని 12 గంటలు ఉంటుంది కదా రోజు పగలు. ఆ పగలని 5 భాగాలుగా చేస్తారు. 2.5 గంటలు అట్లా వస్తుంది. పూర్వాహ్నంలో వెళ్ళాట. సేనా వ్యూహాల్ని పర్యవేక్షించడానికి పొద్దున్నే బయలుదేరాడు. తాం రాక్షసగణైర్గుప్తాం గుల్మైర్ బహుభిరావృతాం దదర్శనగరీం రాజా పతాకా ధ్వజమాలినాం. రాక్షసుల చేత రక్షింపబడేది, పతాకాల ధ్వజాల పంక్తులతో కూడింది అయిన లంకా నగరాన్ని చూశాడు. రుద్ధాంతు నగరీం దృష్ట్వా రావణో రాక్షసేశ్వర ఉవాచాత్మాహితం కాలే ప్రహస్తం యుద్ధ కోవిదం. వానరులచే ముట్టగింపబడ్డ లంకను చూచి బాగా యుద్ధం చేయడంలో నిపుణుడైన ప్రహస్తునితోటి ఈ మాట అన్నాడు. పురస్యోపనివిష్టస్య సహసా పీడితస్య నాణ్యం యుద్ధాత్ ప్రపశ్యామి మోక్షం యుద్ధ విశారద. నాయన ప్రహస్తుడా, మన పట్టణం శత్రువుల చేత ఆక్రమింపబడింది. ఇప్పుడు యుద్ధం తప్ప మరొకటి ఉపాయం లేదు అని అంటూ, అహం వా కుంభకర్ణో వా త్వం వా సేనాపతిర్మమ ఇంద్రజిద్వా నికుంభో వా నహేర్భారమీ దృశ్యం. ఈ భరాన్ని వహించడానికి నాకు కానీ, కుంభకర్ణుడు కానీ, నా సేనాపతి అయిన నీకు కానీ, ఇంద్రజిత్తునికి కానీ, నికుంభునికి కానీ మాత్రమే సాధ్యమవుతుంది అంటున్నాడు. రేపు మనం 7వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.